పేరు కాకుమాన్ ఆనంద్. సంవత్సరంలో 45 రోజులు పాదయాత్ర చేసుకుంటూ 18 నుంచి 21 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాను. ఒక సంవత్సరం రాఘవేంద్ర స్వామి కాడి నుంచి తిరువణామలై అరుణాచలం వరకు కాలిబాట మీద వెళ్తాం. ఇంకొక సంవత్సరం మళ్ళీ అక్కడి నుంచి మంత్రాలయం వరకు కాలిబాట మీదే వెళ్తాము. ఇది మా తాతల కాలం నుంచి నడుస్తుంది. అది కుటుంబంలో ఒక వ్యక్తి ఇటు వెళ్తూ ఉంటాడు. అది మేము కూడా పాటిస్తూ ఉన్నాము. కుటుంబం కొద్దిగా బాగుంటుంది. ఆరోగ్యాలతోటి కోరికలు గిరికలు అనేవి ఏమి ఉండవు. టయానికి మనం తిన్నామా, 10 మందికి పెట్టామా, అదే ఆలోచన మీద ఉంటుంది అన్నమాట. వెళ్ళినప్పుడు మనకు ఎంతోమంది సాయం చేస్తుంటారు. ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ మనం తీసుకుంటాం, మంచి నీళ్ళు తాగుతాం, అన్నం తింటాం. ఈ కులాన్ని మతాన్ని చూడము. ఎవరు ఇళ్ళకైనా తినమంటే తినేస్తాము. దానివల్ల ఏం లేదు. నిద్రపోవాలని కింద టవల్ వేసుకొని నిద్రపోవాలనిపిస్తుంది. ఎక్కడన్నా కుర్చీల మీద కూడా కూర్చోబుద్ధి కాదు. ఆకలి అనేది మాత్రం అనిపించదు. వెళ్ళే దారిలో ఎవరన్నా పనులు ఇస్తే అప్పుడు గుర్తొస్తుంది ఆకలి. అది తినుకుంటూ వెళ్తుంటాం. మధ్యలో రోజుకు 1 కేజీ పంచదార కొనుక్కొని ఎక్కడైతే అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటామో అక్కడ చీమలకు వాటికి ఆహారం వేసేస్తూ ఉంటాము. అక్కడి నుంచి బయలుదేరి ఇది 23వ రోజు. 23వ రోజు 500-600 చిల్లర ఉంటుంది ఇప్పటి వరకు. ఇక్కడికి మామూలుగా వర్క్ చేస్తుంటాను. పెయింట్ వర్క్ చేస్తుంటాను. ఎక్కడన్నా వంటలు అవి చేయాల్సి ఉంటే ఫంక్షన్కి వెళ్ళేసి వంటలు చేస్తుంటాం. సంవత్సరంలో 45 రోజులు మాత్రం దేవుడి కోసం కేటాయిస్తాం. మేము వెళ్తుంది వాళ్ళు కళలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మేము కూడా వస్తాం నాన్న అంటుంటారు. ఇప్పుడు వద్దులే నాన్న అని చెప్పేసి ఆపేస్తాం. అలాంటివి మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు కానీ ఏం లేవు. 30 నుంచి 35 కిలోమీటర్లు నడుస్తాం రోజుకి. సాయంత్రం చీకటి పడుతుంది అనగా ఒక చోట ఏదన్నా గుడి కానీ, ఏదైనా దర్గా ఉన్న ఏదున్నా కూడా ఆడ స్నానం చేసి పడుకుంటాం. బ్యాగులో మాత్రం ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు, అరటిపళ్ళు ఉంటాయి. అవి లేకపోతే అక్కడ వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆహారం పెడతారు. తిని పడుకొని మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి 5:30కి బయలుదేరు.